పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి గణపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. తరములకైనా క్రీస్తు నామము, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి ఇప్పటి వరకు మీ సన్నిధిలో ఈ రీతిగా స్తుతించుటకును, పాటలతో మిమ్మల్ని గణపరచుటకు చేసిన ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను స్థిరపరచండి, బలపరచండి. పరిశుద్ధాత్ముడా, మీ దూతల సహాయమును మాకు మీరు దయచేయండి ప్రభా. మీ సన్నిధి మాతో ఉంచి మా మనస్సు, మా ఆలోచనలను మీ వాక్యం వైపుకు త్రిప్పుకొనండి. మా అంతరంగములో వాక్యము ప్రభావము పనిచేయాలి ప్రభా. వాక్యము యొక్క ప్రభావము పనిచేయాలి. సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము. నిర్గమకాండము 25వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. 37. నీవు దానికి 7 దీపములను 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించునట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారముతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం యెహోవా దేవుడు మోషేతో చెప్పుచున్న మాటలు మనం ఇక్కడ బైబిల్లో చూస్తున్నాం. ఈ మాటలు ఎక్కడ చెబుతా ఉన్నాడంటే, మోషేను ఒక పర్వతం మీదకు, ఒక కొండ మీదకు తీసుకొని వెళ్ళాడు. కొండ మీదకు తీసుకొని వెళ్ళి దాదాపు 40 రోజులు మరి మోషేను తన దగ్గర పెట్టుకొని ఆ టైంలో చెప్పిన మాటలు ఇప్పుడు మనం చదివిన మాటలు. దేన్ని గురించి చెబుతూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగూ ప్రవర్తించాలి, అలాగే వారు దేవుని ఎలా తెలుసుకోవాలి, దేవుని విధానంలో వారు ఎలా నడవాలి, ఇవన్నీ చెబుతూ
అక్కడ ప్రత్యక్షపు గుడారాన్ని గురించి చెప్పారు. ఈ ప్రత్యక్షపు గుడారములో ఒక ముఖ్యమైన మాట ఏమిటంటే దీపము అనే మాటను గురించి చెప్పారు. దీపము చూడండి, ప్రత్యక్షపు గుడారములో 3 రకాలైన ప్రజలు వస్తారు. వారెవరు అంటే, మొట్టమొదట అక్కడ యాజకుడు ఉంటాడు, ప్రధాన యాజకుడు. రెండవదిగా ప్రజలు ఉంటారు. మూడవదిగా యెహోవా దేవుడు ఉంటాడు. అనగా దేవుని సన్నిధి ఉన్న స్థలంలో ఈ 3 ఉంటారు. ఎప్పుడు దేవుడు ఉంటాడు, యాజకుడు ఉంటాడు, ప్రజలు ఉంటారు. అయితే అక్కడ మెయిన్గా కావాల్సింది ఏమిటంటే ఒక దీపము కావాలి అని రాయబడి ఉంది. దీపము, ల్యాంప్. ఈ దీపము దేనికోసం అంటే వెలుగునివ్వాలి, లైటింగ్ కోసం. అందుకని అక్కడ 37వ వచనంలో మనం చదివిన మాట ఏమిటంటే, నీవు దానికి 7 దీపములను చేయవలెను, దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగింపవలెను. అంటే అక్కడ నువ్వు దీపము చేయాలి, ఆ దీపము కూడా వెలుగుతూ ఉండాలి. ప్రియులారా గమనించండి, ప్రత్యక్షపు గుడారములో దీపం ఉండాలి అని చెప్పాడు. అలాగే ప్రతి ఇంటిలో కూడా వస్తువులు ఎన్ని ఉన్నా దీపము చాలా అవసరం. అది చిన్నిల్లు కావచ్చు, పెద్దిల్లు కావచ్చు, లేక అనేకమైన గదులున్న ఇల్లు అయినా కావచ్చు. కానీ ఎన్ని వస్తువులున్నా లైట్ అనేది కావాలి. ఈ దీపం లేకపోతే మన వస్తువులు మనకే కనబడవు. అందుకని ఇక్కడ ప్రాముఖ్యముగా దీపమును ఉంచండి అని చెప్పాడు. తర్వాత ఈ దీపము కూడా ఏదో ఆర్డినరీది కాదు, బంగారంతో చేయాలన్నాడు. జనరల్గా బంగారంతో దీపాలు చేయటం అనేది మనకు లేదు. మన దీపాలు, లైట్స్ అన్ని గ్లాస్కి, మన ఇళ్లలో ట్యూబ్లైట్ కానివ్వండి, ఏ ల్యాంపులైనా సరే అవి గ్లాస్, ఆ గ్లాస్తో తయారు చేసిన దీపాలు. కానీ ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో బంగారంతో తయారు చేసిన దీపాలు వాడు అని చెప్పాడు. పిల్లరా, బంగారం అనేది ఒక మెటల్, ఒక లోహ పదార్థం. అయితే రకరకాల లోహ పదార్థాలు ఉన్నాయి. మరి ఐరన్ అనేది ఒక లోహ పదార్థం, అలాగే జింక్ అనేది ఒక లోహ పదార్థం. ఇలాగూ చాలా లోహాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే బంగారం అనేది చాలా వాల్యుబుల్, విలువైన లోహము. ఈ విలువైన లోహాన్ని, ఈ బంగారాన్ని ఎక్కడ తీసుకురమ్మన్నాడు అనంటే ప్రత్యక్ష గుడారములోనికి తీసుకురావాలి. అనగా ప్రత్యక్ష గుడారములో విలువైన దేవుడు ఉన్నాడు. విలువైన దేవుడు, అన్ని రీతులుగా సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఈ విలువైన దేవుడు ఏమి కోరుకున్నాడంటే ప్రత్యక్ష గుడారం దగ్గర మేలిమి బంగారముతో తయారు చేసిన దీపమును నీవు తయారు చెయ్యి అని చెప్పాడు. అయితే పిల్లరా,
ఇది పాత నిబంధన కాలంలో. అయితే దీపము దాని గుర్తు ఏమిటంటే లైటింగ్, వెలుగునిస్తుంది. తర్వాత ఈ దీపము ఎవరికి గుర్తుగా ఉంది అనంటే దేవునికి గుర్తుగా ఉన్నది. దీపము దేవునికి గుర్తుగా ఉన్నది. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన తేజోమయుడు, ఆయన వెలుగునిచ్చువాడు. అందుకనే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. కావున ప్రత్యక్ష గుడారంలో దీపం ఉండాలి. ఆ దీపము శ్రేష్టమైన లోహం అనగా బంగారముతో చేయాలి. ఈ బంగారము దేనికి గుర్తుగా ఉందంటే శ్రేష్టతకు, అలాగే పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది. అలాగే ఈ దీపం వెలుగుకు గుర్తుగా ఉంటే ఆ వెలుగు ఎవరు అనంటే దేవుడై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అలాగే దావీదు గారు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ చేస్తూ ఏమంటాడంటే యెహోవా నాకు వెలుగాయను అని అంటాడు. యెహోవా నాకు వెలుగాయను. వెలుగు లేకపోతే మనం ఏ పని చేయలేం. ఇప్పుడు మనం పగలు మన పనులన్నీ జరుగుతున్నాయి అంటే ఈ సన్లైట్ ఉంది, అందువల్ల ఆ వెలుగులో మన పనులు చేసుకుంటున్నాం. అలాగే రాత్రులు కూడా మన పనులు మనం చేసుకుంటున్నామంటే మరి ఈ ఎలక్ట్రికల్ లైట్ ఉంటా ఉంది. సో పగలైనా లైట్ ఉంటుంది, నైట్ అయినా లైట్ ఉంటుంది. ఆ లైట్లోనే మన పనులన్నీ చేసుకుంటున్నాం. ఇది ఫిజికల్ లైఫ్, ఇది శరీర సంబంధమైన జీవితంలో ఆ వెలుగును ఉపయోగించుకుంటున్నాం. అయితే మనకు ఆత్మీయ జీవితం ఉంది, స్పిరిచువల్ లైఫ్ ఉంది. ఈ ఆత్మీయ జీవితంలో వెలుగు మనకు కావాలి. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నీవే నాకు వెలుగై ఉన్నావు. దేవుని యొక్క వెలుగై ఉన్నది. అలాగే ప్రియులారా, దేవుడు మనకు వెలుగే కాకుండా మనలను కూడా వెలుగుగా చేసే దేవుడు. మన జీవితాలని వెలుగుగా ప్రకాశించేలాగా అవి మరి ఒక లైట్ హౌస్గా మన జీవితాలను చేసే దేవుడు మన దేవుడు. అందుకనే ఒక మనిషిని కూడా ఒక దీపానికి పోలుస్తాడు, ఒక లైట్కి పోలుస్తాడు. దేవుని వాక్యంలో చూస్తే 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే 3వ లైన్లో చదువుదాం. దావీదు జనులు దీని చూచి ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఇక్కడ మనం చూస్తే దావీదును ఇశ్రాయేలీలు దేనికి పోలుస్తున్నారు అనంటే ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. పిల్లలు ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలీలు అనే ప్రజలకు ఒక లైట్ లాంటి వాడు, ఒక దీపము లాంటి వాడు ఎవరంటే దావీదు. అంటే దావీదు జీవితాన్ని దేవుడు ఒక దీపములాగా చేశాడు.
ఒక ల్యాంపుగా మారిపోయాడు. అంటే ఆ అనేకులకు వెలుతురిస్తున్నాడు, అనేకులకు వెలుగునిస్తా ఉన్నాడు. అంటే దావీదు జీవితము ఒక దీపంలాగా ఎందుకు మారిపోయిందంటే, దావీదు దేవునిని తన జీవితంలో ఒక దీపముగా చేసుకున్నాడు. అందుకనే యెహోవా నాకు వెలుగాయను, మనం పాట కూడా పాడతాం, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. అంటే దావీదు గారు ఈ యెహోవా దేవునిని, నీవు నా దీపమై ఉన్నావు, నీవు నా వెలుగై ఉన్నావు, నీవు నాకు మరి వెలుతురై ఉన్నావు అని దేవునిని అలాగూ తన జీవితం లోపలికి ఆహ్వానించుకున్నాడు. దేవుని వారసులము, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులము, యేసుని దాసులము, నవయుగ సైనికులము, పరలోక పౌరులము, హల్లెలూయా, నవయుగ సైనికులము, పరలోక పౌరులము, దేవుని వారసులము, పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపులము, పరమాత్ముని రాక బలము ప్రసాదింప, ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము, ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము.